హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొరియర్ వచ్చిందండి. ఇది మార్నింగ్ వచ్చింది, నైట్ వరకు నేను టెన్షన్ ఎదురు చూస్తూనే ఉన్నానండి. అస్సలు ఏదన్నా కొరియర్ వస్తుందంటే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటాను. మీరు కూడా అంతేననేది కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మా ఆయన ఉదయం తీసుకొని ఈవినింగ్ టైంలో తీసుకొచ్చారండి. నైట్కి, ఈవినింగ్ కూడా కాదు, నైట్ తీసుకొచ్చారు డ్యూటీ నుంచి వస్తూ వస్తూ. సరేలని చెప్పేసి అప్పటి వరకు ఓపిక పట్టాను. ఇంకెక్కడ ఏంటంటే టేబుల్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇంతకుముందు వచ్చేసి ఇదే క్లాతే, కాకపోతే పింక్ కలర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇంకెక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అండి, మార్నింగ్ ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే ఈ మధ్య సబ్జా గింజలు అయితే అలవాటు చేసుకున్నానండి. ఎందుకంటే ఈ ఈ ఎండలకి నా బాడీ కూడా టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది, జ్వరం వచ్చినట్టుగా అలా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ టేబుల్ క్లాత్ వేయాలి, కొంచెం వంట రూమ్ అంతా సర్దాలి, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నవి అవి కూడా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా బట్టలు అయితే ఉతకాలండి. ఆ బట్టలు ఉతకాలంటే ఏంటంటే నీళ్లు మోసుకోవాలి, మెయిన్ అదే తలనొప్పి. ఇప్పుడు వచ్చిన తలనొప్పి అదే అనమాట. ఇంకా సరేలే ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా అని అనుకుంటుంటే ఇంకెట్టయితే కుదరదు, ఇంక మొయ్యలేనని చెప్పేసి చేత్తోనే ఉతికేసుకుందామని డిసైడ్ అయిపోయా. అస్సలు నిజంగా చెప్తున్నానండి, చాలా రోజులు అవుతుంది అసలు చేత్తో ఉతక్క నాకు తెలిసి. ఇంకా మామూలుగా ఉండదేమో నాకు ఈరోజు ఉతకాలి. మామూలుగా రీజన్ ఏంటంటే చేత్తో ఉతకకపోవడానికి, ముందు బట్టలు అంత ఓపికగా ఉతకలేను. ముందు మెయిన్ వచ్చేసి బ్రష్ వేసి కొట్టాలా, బట్టలు ఉతకాలా అని చెప్పేసి అసలు అది ఇంట్రెస్ట్ లేదు ముందు మెయిన్. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి నాకు బట్టలు ఉతికితే, అందుకోసమని మెయిన్ రీజను. ఇంకా తర్వాత వచ్చేసి మీరు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, అసలు నాకు బట్టలు ఉతకాలన్నా, బట్టలు మడతేమన్నా, పిండమన్నా ఏదైనా భలే ఇసుక అనమాట. కానీ పెళ్ళై నాకు తప్పదు కదా మన పనులు మనం చేసుకోవడంలో. కాకపోతే మా ఆయన అయితే ఇంక ఉతకడం రావట్లేదని, ఇంకా అది కాక బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా చేతి అయితే ఉతుకుతున్నాను. ఇంకా నా బట్టలే ఉతుకుతున్నానండి. ఎందుకంటే మా ఆయనవి ఉతకాలంటే ఇప్పుడు మొబ్బు పట్టేసింది బాగా, అవి ఆరకపోగా ముక్కాసన అలా వస్తుంది కదా, ఇంకెందుకులే అని చెప్పేసి బాగా ఎండ వచ్చినప్పుడు ఉతుకుదాము అని చెప్పేసి డిసైడ్ అయ్యా. అంటే నెక్స్ట్ డే కానీ ఎండ వస్తే ఉతికేస్తాను శుభ్రంగా వాటర్ పెట్టేసి. ఇవి ఒక పావు గంట నానబెడదామని చెప్పేసి నానబెట్టేసాను. బట్టలన్నీ కూడా నీట్గా నానబెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేస్తాను సరుపు అయితే. అంటే ఇంకా సబ్బు ఏం వాడనండి, అందుకోసమని సరుపుతోనే ఎక్కువ ఉతికేస్తాను. ఇంకా తర్వాత కంఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఉతికినానంటే బట్టలు కంఫర్ట్ లేకపోతే ఉతకను కూడా ఉతకను. నేనైతే నాకు నచ్చదు కూడా, ఎందుకో తెలీదు ఫస్ట్ నుంచి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఇవైతే ఈలోపు నానిపోతాయి. ఇంకా నా పని నేను చేసేసుకుంటే సరిపోతుంది ముందు. ఇంకా ఆ తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి. ఇంకా మార్నింగ్ అంట్లు కూడా కడిగేసాను. ఇంకా కడిగిన తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా, నేను మొత్తం బట్టలన్నీ తడిసిపోయాయి. నాకైతే బట్టలు ఉతికానంటే కింద నుంచి పైదాకా మొత్తం తడిపేసేసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఏందో తెలీదు, ఎందుకు తడిసిపోతాయి అనేది తెలియదు రీజను, కానీ ఖచ్చితంగా తడిసిపోతాను నేను మొత్తము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టబ్బు కూడా శుభ్రం కడిగి లోపలేస్తే సరిపోయిద్ది. ఇంకా ఈలోపు మొబ్బు పట్టేసిందండి, దగ్గరికి వచ్చేసింది నల్లగా. ఇంకేంటంటే ఇంక మధ్యాహ్నము అన్నము కూర చేయాలి. ఆ కూర అవన్నీ చేసిన తర్వాత తినేసి ఆ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయాలి. ఏంటంటే మళ్ళీ అంట్లు కడగడం ఉంటుంది, కసువు ఊడ్చాలి. ఇంకా నైట్కి వచ్చేసి కర్రీ ఉంది, ఇంకా కర్రీ ఏం చెయ్యను. ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చి చూస్తున్నాను, ఎందుకంటే చెత్త బండి వచ్చిందండి ముందు రోజు, కానీ నేను వేయలేదు. ఎవరు వేస్తారులే, ఒక్కటే కదా ఉంది కవర్ అని చెప్పేసి. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బద్ధకం అనిపించింది మెయిన్. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా విజిల్ వేస్తున్నారు, పక్క వీధిలో ఉన్నారో లేమో కానీ, లేదంటే పిల్లలు ఆడుకుంటున్నారు విజిలేసి. నేను 2-3 సార్లు వచ్చి చూశాను, కానీ వచ్చింది వర్షం పడేటప్పుడు వచ్చిందనమాట. మొత్తానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అన్నం తిన్నాను, కసు అన్నీ చిమ్మేలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే, నాకేంటంటే వర్షం పడి చల్లగా ఉందంటే పని భలే చేయబుద్ధి అయ్యిద్ది. ఇంక ఈలోపు ఏంటంటే క్లాత్ చూపించాను కదా, టేబుల్ క్లాత్, అది మీకు ఇంకా అది కూడా నేను
వేసేస్తే సరిపోయిద్దని చెప్పేసి వంట రూమ్లో అసలు క్లాత్ ఏం లేకపోవడం వల్ల ఎప్పుడు చూడు అక్కడ ఏం పెట్టినా సరే అసలు బాగుంటం లేదు, అసలు సర్దినట్టు ఉండటం లేదు. మెయిన్ ఇది మొత్తం డస్ట్ అంతా ఉంది, అది కూడా తుడిచేసుకొని నీట్గా అయితే క్లాత్ అయితే వేసేసుకుంటానండి. అసలు క్లాత్ వేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది నాకు వంట రూమ్ అయితే. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వంట రూమ్లో ఇవన్నీ సెల్ఫ్లు కూడా సర్దుతాను ఒకరోజు. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా శుభ్రంగా తుడిచిన తర్వాత ఆ క్లాత్ అయితే వేస్తున్నానండి. ఎవరికైనా దీని లింక్ కావాలంటే చెప్పండి మీకు నచ్చిందా అనేది. అలాగే మీకు ఎలా అనిపించింది ఆ క్లాత్ అనేది కూడా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇదంతా వేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత పని అయితే మామూలే అండి. ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు ఒకటే పని ఉంటుంది, ఏందో తెలియదు. ఉన్నది ఇద్దరు మనుషులమైనా ఎంత పని అనిపిస్తుందండి నిజంగా. పిల్లలు ఇంక అందరూ ఉంటే ఇంకెంత పని ఉండేదో అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నాకు నాకు కొంచెం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పని అనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఇంకా 4 దాకా రెస్ట్‌గానే అనిపిస్తదండి నాకు తెలిసి. ఇంక తర్వాత మళ్ళీ పని జేయాలి. నాకేందంటే 2 పూట్ల అంట్లు కడగడం మెయిన్ అనమాట పని ఎక్కువనేది. 2 పూట్ల అంట్లు కడిగేస్తాను. ఎందుకో తెలీదు, ఎక్కువ అంట్లు పడుతూనే ఉంటాయి. అందులో మెయిన్ రీజన్ ఏందో తెలియట్లేదు. ఎందుకు పడతాయా అంట్లు అనేది. సరేలే ఇంక మామూలే కదా ఇంటి పనంటే. ఇంకా ఇదైతే క్లాత్ ఏసేసాను. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్‌కి కూడా ఒక కవర్ కొనాలండి. అదైతే నెక్స్ట్ మంత్ కొనుక్కుంటాను. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. 110 పడింది నాకైతే. మీషోలో తీసుకున్నాను. కాకపోతే డెలివరీనే చాలా లేట్‌గా వచ్చిందండి. నాకు తెలిసి ఒక 10 డేస్ అయింది నేను బుక్ చేసుకొని. ఇప్పటికొచ్చింది ఈ కవర్ అయితే. ఆ తర్వాత వాషింగ్ మిషన్ కూడా శుభ్రంగా తుడవాలి. ఒకరోజు టైం ఉంటే అది లోపల కూడా క్లీన్ చేయాలండి. అది కూడా వీడియో చేస్తాను తప్పకుండా. ఆహ్ ఇంగ చిన్న చిన్న పనులైతే చేస్తున్నానండి. అసలు ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసుకుంటే కొంచెం చూడడానికి మనశ్శాంతిగా ఉంటది అంతే, ఏం లేదు. నాకు ఇల్లంతా నీట్‌గా ఉందనుకో హ్యాపీగా అనిపిస్తదనమాట మనకి. అంతే కదా, ఎవరికైనా అంతే కదా. ఇంక ఈ ఎండుమిరగాయలొచ్చేసి తొడేలు గూడా తీయాలండి. అదొకసారి చెయ్యాలి ఖచ్చితంగా. ఏంటో ఎంత చేసినా గూడా పనులు మిగిలిపోతున్నాయే అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈ చిన్న బుట్టుంది గదా, ఇదొచ్చేసి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ వచ్చిందండి. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, లాస్ట్ తమ్ముడు. ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మకి. మా మామ లాస్ట్ మామయ్య ఆహ్, కూతురు పుట్టినరోజుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ బాక్సులు. ఆ బుట్ట ఇచ్చారనమాట. బాక్స్ కాదు, బుట్ట. ప్లాస్టిక్ బుట్ట. అది కొన్ని ఉల్లిగడ్డలే ఉన్నాయి అందులో ఏసాను. తెల్లగడ్డలేస్తే ఏందంటే ఆ రంధ్రాలు పెద్ద పెద్దవి ఉండటం వల్ల పడిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. మొదలే కాస్ట్ ఎక్కువ. ఒక్కటి పడిపోయిన మనసు అబ్బో! మామూలుగా అనిపించదు. నా ప్రాణం అయితే చచ్చిపోయిద్దండి నిజంగా. ఏదైనా వేస్ట్ అవుతున్నా కూడా నేను ఓర్చుకోలేను, మెయిన్ అది రీజను. ఇంకా అందుకే ఎక్కడొక్కడ జాగ్రత్తగా చేసుకుంటా నేనైతే. ఇంక ఈ వాషింగ్ మిషన్ కూడా కవర్ అయితే తెప్పిస్తాను. నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇంకా తర్వాత కూరగాయలు పెట్టడానికి కూడా ఒక కవర్ కొనుక్కోవాలి. అవి కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకోవాలి. ఎందుకంటే మన బడ్జెట్‌ని బట్టి మనం ఫాలో అవ్వాలి కదా. అందుకోసమనే కొంచెం లేట్ అవుతుంటాయి. లేదంటే టైం చాలా పట్టొచ్చు నాకు తెలిసి. ఏదన్నా యూట్యూబ్ అన్నా డెవలప్ అయ్యి నేను కొంచెం మా ఆయనకి హెల్ప్ చేస్తామనుకుంటే ఇది కూడా అవ్వట్లేదు నా బ్రతుక్కి. ప్లీజ్ అండి, ఎవరన్నా వీడియోలు చూడండి. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు. ఇంకా తర్వాత అంట్లన్నీ కూడా స్టాండ్‌లో ఏసానండి. ఉదయం కడిగా చూడండి మీరు ఎన్ని అంట్లు పడ్డాయో మళ్ళీ. నాకేందంటే ఈ మన గ్లాసులు, చెంబుల్లో నీళ్ళు తాగినా అవి మళ్ళీ కడిగేసుకుంటా ఉదయం, సాయంత్రం. అది మెయిన్ రీజను. ఆ తర్వాత ఏందంటే దీనికి పసుపు డబ్బా ఒక స్టోరీ ఉందండి. పసుపు డబ్బా ఏందంటే బాగా పగిలిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అది ఎందుకు అసల అంత పగిలిపోయిందనేది అర్థం కాలేదు. ఇంకా సరేలే ఇంగా పసుపు కూడా వేస్ట్ అయిపోయింది. కింద పడి పగిలిపోయింది. ఇంక అందువల్ల పసుపు అంతా పడిపోయింది. ఇంక మనకి ఆల్రెడీ సరుకులు తెచ్చినప్పుడు పసుపు ప్యాకెట్ కూడా తెప్పిచ్చాను. ఇంక అదైతే ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మా ఆయన మళ్ళీ తిట్టేవాడు నన్ను. ముందు అన్నీ చెప్పవా ఏంది? గుర్తుండదా ఏంది నీకు అని చెప్పేసి. ఇంకా పసుపయితే ఈ చిన్న డబ్బాలో పోసి పెట్టుకున్నానండి. ఇంకా వంట రూమ్ సర్దడం అయితే అయిపోయింది మొత్తానికి. ఇంకా తర్వాత వచ్చేసి అంట్లు కడిగేసుకుంటే సరిపోయిద్దండి. ఈలోపు ఏంటంటే చెత్తబండి కూడా వచ్చేసింది. మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాను.
ఏసేద్దామనే లోపు ఏదో ఒక కవర్ ఉంచుతానండి. అసలు నిజంగా భలే చీదరనిపిచ్చింది నాకైతే. ఉంది 3 కవర్లు చేశా. అంటే వంట రూమ్ అంతా సర్దాను గదా! కొంచెం డస్ట్ వచ్చింది. అదంతా కూడా ఎత్తి పెట్టి కవర్‌లో పెట్టానా. కోడిగుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ ఏసాను. ఆ కవరు మళ్ళీ మర్చిపోయాననమాట. ఇంగ అబ్బా అనిపిచ్చింది. సరేలే నెక్స్ట్ మా ఆయన బయటికెళ్ళేటప్పుడు ఇచ్చి పంపితే సరిపోతుంది అనిపిచ్చి గమ్ముగున్నాను. ఇంక వర్షం గూడా పడుతూనే ఉందండి చాలా సేపటి నుంచి. అంట్లు కూడా బయట పెట్టాను. ఈలోపు నానతాయి గదా అని చెప్పి తర్వాత కడిగేసుకోవచ్చు. దట్స్ ఫర్